ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాళి కట్టేస్తున్నాడు. వినోద్ వినోద్ ఆపు వినోద్. వినోద్ 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 ఆపు వినోద్. చిత్ర, ఏం చేస్తున్నావు నువ్వు? రే వినోద్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాన్న. ఇప్పుడు చిత్ర నా భార్య, మన ఇంటి కోడలు. ఎందుకు వినోద్, ఎందుకు ఇలాంటి పని చేసా? ఎందుకు? ఒక్క నిమిషం ఆలోచించొచ్చు కదా. ఏ మా పెళ్లి ఆపడానికా? వినోద్, ఏమండి? మావయ్య, అసలు నీకు బుద్ధి ఉందిరా? ఏమండి, మీరు ఆగండి, ఇలా రండి రండి. నేను మీ మాట కాదన్నానని మా పెళ్లి అవ్వకుండా చేయాలని మీరు చూస్తున్నారు. అందుకే కదా అన్నయ్య నన్ను ఆశ్రమానికి పిలిపించారు. ఇవాళ ఎక్కడికి వచ్చారు? వినోద్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, కానీ నిజం తెలుసుకో ప్లీజ్. చెప్పండి, ఏంటా నిజం? ఇవాళ నేను తెలుసుకుంటాను. చెప్పండి. అది చిత్ర. బాగి, అది కాదండి. నేను మాట్లాడుతున్నాను కదా. అది కాదమ్మా. నాన్నా, నేను మాట్లాడతాను. వినోద్, మీరిద్దరూ ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారని మాకు తెలుసు. వీళ్ళిద్దరూ చిత్రని దత్తత తీసుకున్న వాళ్ళు. వీళ్ళ సమక్షంలో మీ పెళ్లి చేయాలని, వీళ్ళ నీకు పరిచయం చెయ్యాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఏంటండి ఇది? నీ పెళ్లి చేస్తావని చెప్పాక కూడా నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందిరా. నేను నీ అన్నన్రా, నన్ను కూడా నమ్మలేదా? మనోహరి, అమర్, ఇద్దరిని తీసుకెళ్లి దేవుడి దర్శనం చేయించు. మేము వస్తున్నాం. దర్శనానికి అమర్? అంతేనా? అంతే. సరే అమర్. వినోద్, పదండి. ఏమండి, ఎందుకండి వినోద్కి ఎందుకు నిజం చెప్పలేదు? వాడు పెళ్లి చేసుకుంది ఎవరినో వాడికి అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేకపోయావు అమర్? చెప్పి ఏం చేయమంటారు నాన్న? వినోద్ చిన్నప్పటి నుంచి ఎంత సెన్సిటివో మీకు తెలుసు కదా. వాడు ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాడని చెప్పడం, వాడి భార్య చేతిలో మోసపోయాడని చెప్పడం ఎలా ఒకటవుతుంది నాన్న? నేను చెప్పబోయే నిజం వాడి మనసు ముక్కలు చేస్తుంది నాన్న. ఆ రాక్షసి మీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తుంది బాబు. మా మాట విని మీ తమ్ముడికి నిజం చెప్పేయండి. అవునండి, వినోద్కి అర్థమయ్యేలా చెప్దామండి. వినోద్ అర్థం చేసుకుంటాడండి. చేసుకునే పరిస్థితుల్లోనే ఉంటే వాడు చిత్ర మెడలో తాలి కట్టేవాడు కాదు బాగి. వినోద్ చిత్ర పెళ్లి జరిగిపోయింది. చిత్ర ఇప్పటినుంచి మనింటి కోడలు. చిత్రని మంచి మనిషిగా మార్చి
వినోద్ జీవితం చక్కబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాంటి అమ్మాయిని ఎలారా మార్చేది? తెలీదు నాన్న, కానీ ప్రయత్నిద్దాం. చిత్రం మారేంత వరకు వినోద్ కోసం ప్రయత్నిద్దాం, భరిద్దాం. నా తమ్ముడి జీవితం బాగుండాలంటే నేను ఈ పని చెయ్యాలి. ఏంటి లాయర్ ఇది? నీకు అప్పులిచ్చిన వాళ్ళందరూ నీ మీద చీటింగ్ కేసు పెడుతున్నారు. నువ్వు ఆస్తులు అమ్ముతానని చెప్పి అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు కూడా లాయర్స్తో మాట్లాడుతున్నారని తెలిసింది. మనం త్వరగా ఏదో ఒకటి చేయకపోతే విషయం చేయి దాటిపోతుంది రణవీర్. రణవీర్, తర్వాత బెయిల్ కూడా రాదు. ఆస్తి ఇంకా నా దగ్గరే ఉందని చెప్పలేదా లాయరు? చెప్పా, కానీ అమ్మడానికి గాని అనుభవించడానికి కూడా పనికిరాని ఆస్తి నీ దగ్గర ఉన్నా లేనట్టే. ఛ! డబ్బులు ఇవ్వకపోతే కోర్టులో తేల్చుకుందాం అంటున్నారు. అంజలి చస్తే కాని నా అన్ని సమస్యలు తీరవు లాయరు. ఎలా అయినా సరే అంజలి ప్రాణాలు తీయాలి. అప్పుడే నా ఆస్తి నాకు దక్కుతుంది. నువ్వు అంజలిని తీసుకొచ్చిన 2 గంటల్లోనే అమరేంద్ర నీ గుమ్మలో ఉన్నాడు. అలాంటిది నువ్వు తన కూతురు మీద చేయి వేస్తే ఊరుకుంటాడా? ఊరుకోకపోతే అమర్ మీద యుద్ధానికి వెళ్తా లాయరు. నాకు వేరే ఆప్షన్ లేదు. నా సమస్యలకి పరిష్కారం ఆ అంజలి చావు. ఆ ప్రాణం నేను ఎలా అయినా తీసుకుంటాను. నువ్వు హైదరాబాద్కు టికెట్లు బుక్ చేయి. బాలిక, నీవు అటూ ఇటూ నడుచుట వల్ల కాళ్ల నిప్పులు వచ్చును గాని సమస్యకు పరిష్కారము మాత్రము దొరకదు. మరి ఏం చేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందో చెప్పండి గుప్తా గారు. నీవు మా లోకమునకు మాతో వచ్చినచో సమస్యకు పరిష్కారము దొరుకును. ఓహోహోహో, కామెడీ అంటే నాకు ఇష్టమే గుప్తా గారు. అది నేను చేస్తే ఓకే, కానీ నా మీద ఎవరైనా చేస్తే ఒళ్ళు మండుతుంది. ఆ చిత్ర ఇంట్లో అడుగు పెడితే మనతో కలిసి ఇంట్లో సంతోషం లేకుండా చేస్తుంది.